ఓం శ్రీమాత్రే నమః. ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. హయగ్రీవ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. మీనరాశి వారికి ఈ నవంబర్ 1వ తేదీ నుండి నవంబర్ 30వ తేదీ వరకు కూడా గ్రహస్థితుల్ని కనుక మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా ఈ యొక్క మీనరాశిలో ఉన్నటువంటి పూర్వాభాద్ర నక్షత్రము 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదాల వారు, రేవతి నక్షత్రము 1, 2, 3, 4 ఈ 9 నక్షత్రాల పాదాల వారు మీనరాశి వారు. వీరు ముఖ్యంగా గురుబలం అనేటటువంటిది వీరికి సర్వత్రా జయాన్ని, ఉత్సాహాన్ని, మేధస్సుని పటిష్టం చేసి సంకల్పాలన్నిటినీ మూటకట్టి పూర్వపుణ్య ఫలితాలని ఈ నెలలో ఇవ్వటానికి గురుడు సంసిద్ధంగా ఉన్నాడు. సంతానపరంగా వీరు మానసికంగా ఏదైతే కొంతమంది విద్యార్థులు ఉంటారు విదేశాలకు వెళ్ళి బాగా చదువుకోవాలి అని, అలాంటి విద్యార్థులకి ఇది ఒక శుభ సూచకం. జరగడానికి అవకాశాలు ఉన్నాయి, చాలా అవకాశాలు ఉన్నాయి. జాతకంలో ఏదైనా లోపభూయిష్టాలు ఉంటే దశలు అంతర్దశలు అనుకూలించకపోతే రిఫ్లెక్ట్ అవుతాయేమో, కానీ ఎందుకంటే జన్మజాతకం అది ఒరిజినల్. గోచారం అనేటటువంటిది దాన్ని అన్వయించేటటువంటి ఒక పత్రిక ఇది. అంటే గోచారం ఈరోజు ఈ క్షణం ఇట్లా ఉన్నాయని సంచరించే వాటిల్నే గ్రహాలు అంటాం. కాబట్టి ప్రతిదీ కూడా మన డిఎన్ఏ, మన ఋషులు పరంపర నుంచి కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి డిఎన్ఏ అనేటటువంటి ఎట్లయితే మనలో లింక్ అయి ఉంటుందో, మనం పుట్టినటువంటి యొక్క జాతక చక్రరీత్యా పూర్వజన్మ విశేషాలని ఈ జన్మలో ఏ విధంగా ఏ అంటే విద్యపరంగాన, దాంపత్యపరంగా, సంతానపరంగా, ఆరోగ్యపరంగా, వాహనాలు, ప్రమాదాలు, గండాలు, అట్లాగే ఎన్నో రకాలైనటువంటి వృత్తుల మీద, మనం చేసేటటువంటి ఉద్యోగాల మీద వాటి యొక్క ఎఫెక్షన్ జరుగుతూనే ఉంటుంది. క్షణాన్ని కూడా మారిపోతూ ఉంటుందండి. జాతకం అంటేనే అంత గొప్పది. అలాంటిది మీనరాశి వారికి గురుబలము, గురువు యొక్క దృష్టి చాలా విశేషంగా పనిచేస్తున్నాయి. ఉద్యోగంలో వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కొంతవరకు దగ్గరికి వచ్చినట్టు వస్తాయి. కానీ 5లో ఉండి గురుడు చూడటము, 9వ స్థానంలో నవంబరు 17 తర్వాత సూర్య భగవానుడు ఆల్రెడీ ఈ నెల మొదట్లోనే కుజుడు వచ్చేసి 9వ స్థానంలో కూర్చున్నాడు. అంటే మీనరాశి వారికి ఉద్యోగ వ్యవస్థలో ఎన్నో ఇబ్బందులు, కొంతమంది ఉద్యోగాలు తొలగిపోవటము, ఇబ్బందులు ఎదురవటం. ఎందుకంటే ఇప్పటివరకు ఏదో కష్టము పడుతూనే ఉన్నారు. వారి పనిచేసే వారి యొక్క ఉద్యోగంలో వారికన్నా పెద్దవాళ్ళు వీళ్ళకి ఆర్డర్ వేసే వారి చేత ఎన్నో ఇబ్బందులు పడి ఏదోలే రేపు అవుతుందేమో, ఎల్లుండి అవుతుందేమో, మన ఉద్యోగం స్థిరత్వం పొందుతాము, ఉద్యోగం వస్తుంది, ఇట్లా ఎన్నో రకాలుగా ఆర్థికంగా మనం డెవలప్ అవుతాము ఆలోచిస్తూ ఉన్నారు. ఓకే, అది వేరే రకంగా, వేరే వ్యాపార రకంగా మీకు ఆర్థికంగా ఉన్నతి గురుబలం ఉండొచ్చు కానివ్వండి. రవి, కుజులు అట్లాగే బుధుడు కూడా అప్పుడప్పుడు ఫ్లక్చువేట్ అవుతూ 9లోకి వస్తూ ఉండటం ద్వారా వ్యాపార రీత్యా కొంత భాగ్యహీనత్వం కలిగే అవకాశం ఉంటుంది. రవి, కుజులు భాగ్యాన్ని ఉండనివ్వరు. దాన్ని ఇబ్బందులుగా, మోసపూరితంగా, అవమానకరంగా ఆ యొక్క ధనాన్నంతా కూడా నిర్వీర్యం చేస్తారు. ఉద్యోగంలో అయితే వీరికి అవమానించబడి బయటకు వచ్చేసేస్తారు చేయని తప్పులకి. కొంతమంది చేసి కూడా మనసులో దాచుకుంటారు. సరే, అది ధనపరంగా చేస్తారా, లేకపోతే ఏదైనా ప్రయాణానికి పంపిస్తే ఆ ప్రయాణాల్లో డబ్బులు కొంత కాజేయటం వలన వీరిని ఉద్యోగంలోంచి తీసేయటము, లేకపోతే వీరికి ఉన్నటువంటి అతి సంభాషణ, అతిగా మాట్లాడటము, లేకపోతే అంటే వారు పైన చేసేవాళ్ళు లేరు కదా అని మిత్రులతో కానీ, లేకపోతే వారి తండ్రి గారితో కానీ, లేకపోతే ఇంకెవరన్నా ఫ్రెండ్స్తో కానీ ఏదన్నా మాట్లాడుతున్న సందర్భంలో ఆ మాటలు విని ఆకస్మికంగా వీరు ఉద్యోగంలోంచి తీసివేయబడటం కానీ, లేకపోతే ప్రయాణాల్లో కొన్ని ఇబ్బందులు కలిగి వీరు చేయవలసిన ఆఫీసు అంటే ఉద్యోగ ధర్మం సరిగ్గా చేయలేక అవమానింపబడి బయటికి పంపించేయటం కానీ, ఇట్లాంటివి ఎన్నో ఉద్యోగపరమైనటువంటి సమస్యలు ఈ మీనరాశి వారు ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వీరే కాదండి, ఆల్రెడీ ఈ నెలాఖరు నవంబర్ 28 తర్వాత శని భగవానుడు వీరికి రాశిలో ఉండి, జన్మరాశిలో ఏలినాటి శని, నెత్తి మీద శని ఉన్నాడు వీరికి. ఇప్పుడు ఆయన రుజుమార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు మళ్ళీ ఏ పని అయినా సరే స్లోగా, మొన్నటిదాకా డిప్రెషన్ అయితే ఇప్పుడు అనారోగ్య సూచనలు, ముఖ్యంగా పాదపరమైనటువంటి సమస్యలు, వాళ్ళు వేసుకున్న చెప్పులు ఎక్కడన్నా విడిచిపెడితే అవి పోతాయి. డబ్బు లేక ఏదో కొనుక్కుంటారు, ఓ 400 పెట్టో 4000 పెట్టో,
అవి కూడా పోగొట్టుకునే పరిస్థితులు వస్తాయి. అక్కడ కూడా కర్మ వారిని వదిలిపెట్టదు, అంత ఘోరమైన పరిస్థితి. అట్లాగే అష్టమంలోకి శుక్రుడు వస్తున్నాడు. ఇప్పటి వరకు సప్తమంలో ఉండి భార్యాభర్తల మధ్య ఎడదీయనటువంటి ఎడబాట్లు చాలా ఉన్నాయి. విడదీరానటువంటి ఎడబాట్లు అవి సామాన్యంగా కూడా కాదు. అలాంటి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఇప్పుడు అష్టమంలో శుక్రుడు ఉన్నంతలో వీరికి భార్య భర్తల మధ్య వారు చేసే వృత్తిపరంగా కానీ లేకపోతే ఆ మాటల యొక్క అనుసంధాన పరంగా కానీ కొంత లాభం చేకూర్చడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా భార్య వలన భార్య యొక్క సంతతి వలన కొంత లాభము కలగడానికి అవకాశం ఉంది, ధనలాభము వీరికి మీనరాశి వారికి. అట్లాగే ఆకస్మికంగా ప్రయాణాలు కలగటము, ప్రయాణాల పరంగా కొంత ఆర్థిక ధన నష్టాలు కలగటము, అట్లాగే బంధుమిత్రాదులతో ఆకస్మికంగా కోర్టు వ్యవహారాల పరంగా కానీ కుటుంబంలో ధనరీత్యా కానీ లేకపోతే ఒక భోజనపరమైనటువంటి విషయంలో కూడా భార్యాభర్తల మధ్య కుటుంబ సభ్యుల మధ్య విందులు వినోదాలు జరుగుతూ ఉంటాయి. గబాలన కార్తీక మాసం ఎక్కడికో వెళ్తారు దేవాలయాలకి, లేకపోతే ఎక్కడికో వెళ్తారు ప్రయాణం చేస్తూ. ఉన్నట్టుండి ఒక చిన్న ఆహారపు విషయంలో వీరి మధ్య ఎడబాట్లు, గొడవలు, కొట్లాటలు కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు అష్టమంలో ఉండటం విశేషప్రదమైనప్పటికీ కూడా చాలా వరకు ఇది కొన్ని సమస్యల్ని సృష్టించడానికి ముఖ్యంగా కొన్ని గ్రహాలు, పాపగ్రహాలు మొత్తం ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో అకస్మాత్తుగా ఊహించినటువంటి ఎన్నో ఇబ్బందులు తలెత్తి వీరు తలకాయ పట్టుకునే స్టేజ్. ఆల్రెడీ ఆర్థికంగా ప్రాబ్లమ్స్ అనుభవిస్తూ మళ్ళీ ఇదొక ప్రాబ్లం, తండ్రి వలన ఆకస్మికంగా ధన నష్టము, అట్లాగే కుటుంబంలో కొన్ని మాటలు పడాల్సినటువంటి పరిస్థితి. దానికి తోడు చంద్రుడు ఫాస్ట్గా తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఆయన మారినప్పుడల్లా ఏ గ్రహంతో కలిస్తే దానికి తమ మానసిక సమస్యలు, ఆర్థిక సమస్యలు, ముఖ్యంగా ప్రేమాయణం అంటే ప్రేమికుల మధ్య చక్కటి అనుసంధానం కలిగి పెళ్లికి దారితీసే అవకాశము, అవతల వాళ్ళని ఒప్పించడం చేయడానికి చాలా ప్రయత్నం చేస్తారు. కానీ అన్నదమ్ములు అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళే శత్రువులుగా, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, అది జరగనీయకుండా చేసే పరిస్థితులు కూడా మీనరాశి వారికి జరగడానికి అవకాశం ఉంది. సరే, వీరికి ఉన్నటువంటి స్వశక్తితోనో దైవ అనుకూలత వలననో మంచి మాటతోనో లౌకికత్వంతోనో వీరు జాగ్రత్తగా కర్మని అనుసరించి వారిని ఒప్పించి ప్రయత్నం చేయడానికి సిద్ధపడతారు. ఈ విధంగా సంతాన లాభము, వివాహపరమైనటువంటి మాటలు, అనుకూలతలు, చక్కటి ఉద్యోగంలో ధనలాభము వచ్చే అవకాశం కొంతమందికి ఉంటుంది. జాతకరీత్యా వాళ్ళకి అనుకూలిస్తే ఇవన్నీ శుభాలు జరుగుతాయి. కొంతమందికి అనుకూలించకపోతే పెడగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి 12లో ఉన్నటువంటి రాహు డిప్రెషన్స్ని ఈ నెలాఖరు నుంచి ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకల్లా దుర్గాదేవి శరణ్యము, హనుమంతుడే శరణ్యము. కాబట్టి ముఖ్యంగా మీనరాశి వారు కూడా ఏలినాటి శని దోష పరిహారార్థమై నేను ఈ యొక్క నవంబర్ నెలలో 11-12 తేదీ తర్వాత కాశీ క్షేత్రానికి వెళ్ళి అక్కడ స్వామివారికి సంబంధించినటువంటి మృత్తికా లింగ అభిషేకము చేసి రుద్రాక్షలకు అభిషేకం చేసి ఆ రుద్రాక్ష ప్రసాదాన్ని మీకు ఇస్తూ అమావాస్య, కార్తీక అమావాస్య రోజున హోమము, మృత్యుంజయ శనీశ్వర పాశుపత హోమాన్ని జరిపి ఒక 8 రోజులు శనిగ్రహానికి సంబంధించినటువంటి వేదమంత్రాన్ని జపపూర్వకంగా చేసి ఇవన్నీ చేసి చక్కగా వారికి ఆ భస్మము, ఆ రుద్రాక్ష ప్రసాదము, కాశీ గంగా జల ప్రసాదము, కంకణ ప్రసాదము అందజేసే అవకాశం తీసుకుంటున్నాను. రాహుగ్రహ కేతుగ్రహ దోష పరిహారార్థమై ముఖ్యంగా కుజగ్రహ రాహుగ్రహ వీక్షణ దోష పరిహారార్థమై సర్పగ్రహ దోషం కోసము ఈ స్కంద షష్ఠి రోజున సంతానము, కుటుంబ కలహాలు పోవటానికి, ఎడబాట్లు, భార్యాభర్తల మధ్య ఎడబాట్లు తొలగటానికి, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ప్రతిబంధకాలు, ప్రతికూలత్వాలు తీసివేయడానికి సుబ్రహ్మణ్యేశ్వరుడు ఒక్కడే అనుకూలవంతుడు. కుజదోషాలు, రాహుదోషాలు, కేతుదోషాలు, సర్పదోషాలు, పితృదోషాలు వీటన్నిటినీ తొలగించే శక్తి ఒక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క జయంతి రోజున, ఆయన యొక్క స్కంద జయంతి, స్కంద షష్ఠి రోజు ఉంది. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు శ్రీమాతా జ్యోతిషాలయ పీఠానికి ఫోన్ చేసి మీ యొక్క గోత్రనామాలను నమోదు చేసుకొని మీరు కూడా ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలని చక్కగా అనుభవిస్తూ మీకున్నటువంటి సమస్యలని నివృత్తి చేసుకొని సౌలభ్యంగా, సౌకర్యవంతంగా జీవితమంతా కూడా ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగాలని, ఆ గ్రహాల యొక్క అనుకూలత కలగాలని ఆశిస్తూ ఓం శ్రీమాత్రే నమో నమః.